హలో గైస్, ఈరోజు మేము ప్రముఖ అంజిరెడ్డి గారిని కలవడానికి వచ్చాము. రెడ్డి గారు, ఇప్పుడు పొలాలు స్థలాలు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అమ్మ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో భూములు కొనుక్కోవాలంటే ఈ రోజులు భూముల రేటు పెరిగేసరికి గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్లుగా చిత్రీకరించి వాళ్ళ ఇష్టాచారంగా అక్రమ వెంచర్లు వేసి అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. వాటిని ముఖ్యంగా వాటిని అరికట్టాలంటే తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటంటే, ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ పుట్టడు, ఒక తహసీల్దారు పుట్టడు, ఒక ఆర్డీఓ కానీ డిఆర్ఓ కానీ ఒక తహసీల్దార్ కానీ ఉంటారు. కాబట్టి మన ల్యాండ్స్కి మనమే ప్రొటెక్షన్ చేసుకోవాలా. ఆ భూమి కొనుక్కునేటప్పుడు ఆ భూమి రకమేంటి? తెలంగాణ ప్రాంతంలో అయితే అక్కడ అసలు చేతివారు, కసరా పాని, సెస్సాల పాని, కంటిన్యూస్ పానిస్ కానీ, ఆంధ్ర అయితే ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎల్ఆర్, డైక్లాటు, గిల్మెను, ఫేరడంగులు, కర్ణం కాప్స్ వగైరా రికార్డులు ఉంటాయి. ఈ రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకొని మంచి పట్టా ల్యాండ్లు కొనుక్కుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మంచి భూములు కొనుక్కోవాలను చిన్న వయసు అయినా మంచి క్వశ్చన్ అడిగినమ్మా. ప్రతి ఇంట్లో భూ సమస్య ఉంది. ప్రతి ఇంట్లో భూమికి సంబంధించిన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన భూమి మనమే ప్రొటెక్షన్ చేసుకోవాలా. అది ఏ విధంగా తీసుకోవాలంటే, ఆ భూమి కొనేటప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా పట్టా ల్యాండ్ కొనుక్కుంటే భవిష్యత్తు బాగుంటుంది. దాన్ని మనం అమ్ముకోవాలన్నా ఇంకో రకంగా, భవిష్యత్తులో ఇంకో రకంగా చేసుకోవాలన్నా కానీ మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కొంటే రీసెంట్గా హైడ్రాలో కూలగొట్టారు కొన్ని ల్యాండ్స్. పెద్ద పెద్ద బిల్డింగ్సే కూలగొట్టారు. వాటికి పర్మిషన్లు ఇచ్చారు, కన్వర్షన్ జరిగినాయి, ఫ్లాట్లు వేశారు, వెంచర్లు వేశారు. అంత పెద్ద ల్యాండ్సే కూలగొట్టారు. దాని పక్కన ఉన్న పట్టా ల్యాండ్ ఎందుకు కూలగొట్టలేదు? అంటే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కే హక్కు ఉంటుంది. పట్టా ల్యాండ్ అంటే ఎవరైతే పట్టాదారు ఉంటాడో, ఎవరైతే హక్కుదారు ఉంటారో వాళ్ళకే రైట్స్ ఉంటాయి. దయచేసి మీరు కొనుక్కునేటప్పుడు ఆ భూమి యొక్క రకము, అది ఒరిజినల్గా రెవెన్యూ రికార్డు దాఖలా, ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్, జిరాయితీ భూమి అయితేనే కొనుగోలు చేయాలి. ఫారెస్ట్ ల్యాండ్ కానీ, అసైన్ ల్యాండ్ కానీ, భూదాన్ భూములు కానీ, సీలింగ్ మిగులు భూములు కానీ, ఏదైతే ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిన కొన్ని రకాల భూములు, ఈ భూములు అమ్మకాలు కొనుగోలు చేయకూడదు అని పెట్టిందో వాటిని మాత్రం కొనుగోలు చేస్తే నష్టపోయేది వారే. భూమి కొనుక్కునేటప్పుడు సంబంధిత రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి సంబంధిత రికార్డులు, ఏ రికార్డులు అంటే ఎన్ని రికార్డులు, ఒక ఆర్ఎస్ఆర్ అంటే ఏంది, సేతువార్ అంటే ఏంది, ఓ పహాని అంటే ఏంది, కసరా పాని అంటే ఏంటి, గతంలో టెనెన్సీ యాక్టు, రక్షిత కౌలుదారు చట్ట భూములు ఉన్నాయి, 1338E సర్టిఫికేటు, సాదా బైనామాలు 30B సర్టిఫికేట్ ఉన్నాయి. భూముల్లో రకాలు ఉన్నాయి. రకాలను పరిశీలించుకొని రికార్డెడ్గా పట్టా ల్యాండ్స్ కొంటేనే ఆ భూములు మీ అయితే కానీ, ఏదైతే ప్రభుత్వం నిషేధించిందో ఆ భూములు కొనుగోలు చేసి మీరే నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకరు ఏం చేస్తున్నారంటే, ఓ 10 ఎకరాల భూమి కొంటారు. దాని పక్కన గవర్నమెంట్ ల్యాండ్, తెలంగాణ అయితే చెరువు అమ్మడుకొని చెరువు సికమో కొనేసి ఓ వెంచర్ వేస్తారు. ఆ వెంచర్ వేసి ఏం చేస్తారు, ప్లాట్ వేసి అమ్ముతారు. ఆ ప్లాట్కి ఏం చేస్తారు, పబ్లిసిటీ చేస్తారు. అండ్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ డీలర్స్ ఉంటారు. డీలర్స్ మీడియేటర్స్ని తీసుకొచ్చి ఒక కేజీ గోల్డ్, లేకపోతే ఒక బుల్లెట్, ఒక బెంజ్ కారో పెడతారు. పెట్టి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతారు. ఏది అమ్మినప్పుడు పట్టా ల్యాండ్ అమ్మితే ఓకే, పక్కన గవర్నమెంట్ ల్యాండ్ కూడా అమ్మినప్పుడు వీళ్ళు ఏదైతే ఆఫర్లు పెడతారో ఆఫర్లకి కక్కుర్తుపడి కొని చాలామంది నష్టపోయారు. తర్వాత పర్మిషన్ రాలేదు. అనేక రకాలుగా ఒరిజినల్ పట్టా ల్యాండ్ కొంటే మీ భూమికి మీరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ల్యాండ్లు కొంటే గవర్నమెంట్ ఏం చేయలేదు, కోర్టులు ఏం చేయలేరు, అధికారులు ఏం చేయలేరు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే అన్ని జరుగుతాయి. రేపొద్దున ఏదైతే ఆ గవర్నమెంట్కి ఆ ల్యాండ్ అవసరమైందో, రేపొద్దున ఏదైతే ఆ ల్యాండ్ బయటపడిద్దో అప్పుడు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అందుకని ఏంటంటే భూములు కొనేటప్పుడు 100% పట్టా ల్యాండ్లే కొనుక్కోవాలా, పట్టా భూములే కొనుక్కోవాలా. పట్టా భూమి అంటే మన భూమి. ఎవరి దగ్గర అయితే రికార్డెడ్గా మనం పట్టా భూమి కొనుక్కుంటాం ఆ భూమి మనకు రైట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్నామనుకో గవర్నమెంట్ రైట్స్ ఉంటాయి. మీదే ఒకవేళ 10 ఎకరాలు ఎవరైనా కబ్జా చేశారనుకో కోర్టుకి వెళ్ళి మీరు గెలుచుకుంటారు. అంటే మీ ల్యాండ్ మీరు గెలుచుకున్నప్పుడు తప్పులేదు. మరి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుని తప్పేంటి? అవునా కదా? అందుకని దయచేసి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భూములు కొనేటప్పుడు ఆ భూమి యొక్క రకం ఏంటి, అది ఏ రికార్డ్, అది అసలు ఆ భూమి ఎట్లా వాళ్ళ సంక్రమించింది, అసలు ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళ లేదా, ఓనర్స్ వాళ్ళైనా కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు అందరూ సక్రమంగా రిజిస్ట్రేషన్కి అటెండ్ అయ్యారా లేదంటే తర్వాత మళ్ళీ పార్టీ సూట్కి ఇబ్బంది అయింది ఎవరైతే అటెండ్ కాలేదు. ఆ రకంగా
రికార్డెడ్గా కొనుక్కొని రికార్డెడ్గా మొటేషన్ అయ్యి రికార్డెడ్గా కన్వర్షన్ అయ్యి రికార్డెడ్గా ఎల్పీ నెంబర్ తీసుకొని వెంచర్ వేస్తే ఆ భూములకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% పర్మిషన్తో తీసుకున్న వెంచర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆఫర్లు పెట్టి ఆ యాంకర్ని ఈ యాంకర్ని తీసుకొచ్చి ఏదో మీడియేటర్కి కమిషన్లు ఇచ్చి ఫేక్ వెంచర్లు వేస్తారో వాళ్ళ మాటలు నమ్మి మీరు కొన్నారో ఇబ్బంది పడింది మీరే. ఇప్పుడు యాంకర్స్ అంటే వాళ్ళు సహజంగా పిలుస్తారు, వాళ్ళు యాంకరింగ్ చేస్తారు, వాళ్ళు తప్పు వాళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అయితే వాళ్ళు చేయలేరుగా, యాంకరింగ్ చేయలేరుగా. అది గవర్నమెంట్ ల్యాండా పట్టాలని వాళ్ళకి తెలియదుగా. తెలిస్తే చేస్తారా? ఇప్పుడు ఈ చెరువు శిఖం ఉంది అక్కడ వచ్చి చేయమని చేస్తారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తి ప్రకారంగా పిలుస్తారు, ఈ భూములు కొనమని చెప్పి వాళ్ళకి ఏదో కమిషన్లు ఇస్తారు, వాళ్ళు యాడ్ చేస్తారు. వాళ్ళని కూడా మనం తప్పట్టడం లేదు. కానీ భూమి కొనేటప్పుడు మనమే 100% రికార్డు వెరిఫై చేసుకోవాలా, 100% చూసుకోవాలా. మోసం చేసే ఉన్నంత వరకు మోసపోయాడు ఉంటానే ఉంటాడు. అందుకని దయచేసి భూములు కొనేటప్పుడు ఏదైనా కానీ నిషేధ జాబితాలు ఉన్నాయి కానీ ప్రభుత్వానికి చట్టానికి విరుద్ధంగా ఉన్న భూములు కానీ కొనుగోలు చేస్తే మీరే నష్టపోతారు. మీకు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 21,803 గ్రామ పంచాయతీలు, మీకు 2 రాష్ట్రాల్లో ఎనీ డౌట్ ఏ ప్రాబ్లం ఉన్నా నా పేరు అంజిరెడ్డి, నేను ల్యాండ్ అడ్వైజరు, డాక్యుమెంట్ రైటరు, నేను ఆర్టీఏలో గత 15 ఇయర్స్ పనిచేస్తున్నా. మీకు ఎనీ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. 9440101300 నా మొబైల్ నంబరు. మీకు ఇప్పుడు కాదు, ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ 1906 వచ్చింది. 1906కు ముందు ఎస్ఎస్ఆర్ ఉంటుంది. ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్, ఎస్ఎస్ఆర్ అంటే సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్. మీకు ఎనీ డౌట్. ఇంకోటి, భూమి కొనేటప్పుడు ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్, ఒక భూమి కొనేటప్పుడు ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అంటే ఆ భూమి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అది కమర్షియలా, ఇండస్ట్రియలా, అగ్రికల్చరా, ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంతమంది తెలుసు? ఎందుకు తీసుకోవట్లే మీరు? ఈరోజు మీరు భూమి కొనుగోలు చేసినప్పుడు ఈ రోజే సర్వే చేసుకోవాలి, ఈరోజు కొలత వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ముందే 10 ఇయర్స్ ఆగిన తర్వాత నాకు సర్వే చేయండి, నాకు కొలత ఏమంటే ఎవరు రారు, ఎవరు అడగరు, ఎవరు రెస్పాండ్ కారు. మనం మనీ మనది, పైసా మనది, మన సొంత మనీతో మనం కొనుక్కున్నప్పుడు మనమే తీసుకోవాలి జాగ్రత్తలు. తర్వాత ఎవరో మనకు ప్రొడక్షన్ ఏమంటే చేయరు కదా. అందుకని దయచేసి భూములు కొనేటప్పుడు 100% జాగ్రత్తలు తీసుకోవాలా. ఎవరో ఏదో మధ్యలో మీడియేటర్స్ చెప్తారు, ఈ భూమి కొంటే మీకు నెంబర్ 1 అండి, ఆ భూమి కొంటే సిరులు పంటండి, ఈ భూమి కొంటే బంగారం అని చెప్తారు. వాళ్ళు అట్లా ఆఫర్లు పెడతారు. మీరు ఆఫర్లు నమ్మి మోసపోయేది మీరే. అసలు ఎట్లాంటి ల్యాండ్ కొంటున్నాం? పైసలు పెట్టేది మీరు. అది రికార్డా లేదా? అసలు ఏ ల్యాండ్ కొంటున్నాం? ఈరోజు భూముల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భూమి ఉన్న ప్రతి ఓడికి ఏదో సమస్య ఉంది. ఈ సమస్య ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలా? ఇలా హాయ్ గూగుల్ అంటే చెప్పిద్ది, హాయ్ కసరా పని, హాయ్ ఆర్ఎస్ఆర్, వాట్ ఈస్ ద గ్రామ లెక్కలు 3, వాట్ ఈస్ ద మోటేషన్ అంటే చెప్తారు. మీరు ఎందుకు ప్రొటెక్షన్ చేసుకోవట్లేదు? మీ యొక్క భూములకి మీరే ఇది కావాలా? ఇంత ఫస్ట్ చెప్పినట్టు పాపడినట్టు ఫస్ట్లో మాట చెప్పాను, ప్రతి ఇంట్లో కలెక్టర్ పుట్టడు, ప్రతి ఇంట్లో ల్యాండ్ కమిషనర్ పుట్టడు, ప్రతి ఇంట్లో ఒక సబ్ రిజిస్టర్ పుట్టడు, ఒక ఆర్డీఓ పుట్టరు, ఒక డిఆర్ఓ పుట్టరు. అందుకని మన ల్యాండ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా. చేసుకోవాలంటే ఏం తీసుకోవాలి జాగ్రత్తలు? ఇప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నాం, కొన్ని మనీ సేవింగ్ చేసుకుని జాగ్రత్తలు తీసుకున్నాం. మరి భూమి కొనేటప్పుడు ఎట్లా జాగ్రత్త తీసుకోవాలా? ఆలోచన చేసుకోవాలేదా? భూమి కొనేటప్పుడు ఒక్కసారి ఒక చిన్న ప్రాబ్లం జరిగితే మధ్యతరగతులు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ చిన్న భిన్నమైపోయి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయి. కోర్టుకి వెళ్తే అది ఎప్పుడు తెలియదో తెలియదు, అది ఏం జరిగిందో తెలియదు. అందుకని భూమి కొనేటప్పుడు మీరు నష్టపోకుండా మంచి పట్టాదారు భూములు కొనుగోలు చేసి, రికార్డెడ్ భూములు కొనుగోలు చేస్తేనే మీకు 100% న్యాయం జరిగిద్ది. దయచేసి ఆంధ్ర తెలంగాణలో ఒకటే మాట చెప్తున్నా, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, భూదాన భూములు కానీ, సీలింగ్ మిగులు భూములు కానీ, కేకే భూములు కానీ, పోడు భూములు కానీ, ఇంకా అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ, డీకే పట్టాలు కానీ, డీకే అంటే దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే పట్టాలని, డీఫామ్ పట్టా, డీ ఫార్మేట్ ఇచ్చిన పట్ట డీఫామ్ పట్టా, తెలంగాణలో లావుని పట్టా అంటే అప్పట్లో లావుని నిబంధనలు ఉండేవి. ఆ లావుని నిబంధనలు ఇచ్చిన పట్టాలు కానీ అవన్నీ కొన్ని ప్రభుత్వం నిషేధించింది. నిషేధించిన భూములు ఏవి కొనకూడదు, అమ్మకూడదు. 2008కు ముందు చెరువు శిఖంలో రిజిస్టర్ జరిగినాయి, ఓరంబోక ల్యాండ్ జరిగినాయి, తరం కట్టిన బంజరు భూములు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ భూమి రేట్లు పెరిగేసరికి ప్రభుత్వం నిషేధించింది. అసలు భారతదేశంలో అతిపెద్ద భూస్వామి ఎవరు? ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్ద భూస్వామి. ఎందుకంటే కొన్ని వేల లక్షల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఎవరు? మనందరిది. మనం ఎవరైతే నిర్ణయించుకుంటామో, ఒక అధికారిని ఎవరైనా మనం ఎవరైతే నియమించుకుంటామో అతనే రాష్ట్రాన్ని పరిపాలించేది. అందుకని
దయచేసి ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా కొనొద్దు, నష్టపోవద్దు. నష్టపోతే మీరే నష్టపోతారు. ఏదైనా వెంచర్లో ప్లాట్ కొన్నా లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా లైవ్ లొకేషన్లో నెంబర్ వెరిఫికేషన్ చేసుకోండి, రికార్డు వెరిఫికేషన్ చేసుకోండి. 1952 నుంచి ఇప్పటి వరకు సీలింగ్ భూములు కానీ, టెనెన్సీ యాక్ట్లో కానీ, 13B సర్టిఫికేట్లో కానీ అన్ని ఆల్ రికార్డ్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని మంచి రకాల భూములు కొనుక్కుంటే మీ భవిష్యత్తు నెంబర్ 1 ఉంటుంది. లేకపోతే రీసెంట్గా తెలంగాణలో ఎట్లయితే కూలగొట్టారో మీ జీవితాలు కూడా అట్లా కూలిపోతాయని చెప్పి నేను పాప చిన్న వయసు అయినా కానీ మంచి క్వశ్చన్ అడిగింది. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలా? చిన్న పాప అయినా కానీ ఇట్లాంటి పాపను చూసి కొంచెం మీరు నేర్చుకోవాలా. ప్రతి ఇంట్లో ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే 1,00,000 కోట్లు ఏదైనా కంపెనీ కానీ ఒక వ్యక్తి కానీ 1,00,000 కోట్లు ప్రాపర్టీ ఉన్నా కూడా ఆ 90% అది 1,00,000 కోట్లు ఆస్తున్నాడు కూడా 90% ప్రాపర్టీ రూపంలో ఉంటుంది. క్యాష్ రూపంలో ఉంటే ఓ 10% ఓ 5% ఉంటుంది. ఆ ప్రాపర్టీ అంటే ఏంటి? ఆ ప్రాపర్టీలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఆ ప్రాపర్టీ కొనుగోలు చేయాలా లేదా? ఓ ప్రాపర్టీ కొంటే ఎట్లా నష్టపోతాం అనేది తెలుసుకొని రికార్డెడ్గా చూసుకొని మీరు కొనుగోలు చేయాలని చెప్పి పాప అడిగినట్టుగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. నా పేరు అంజిరెడ్డి. 9440101300. మీరు 2 రాష్ట్రాల్లో ఎనీ డౌట్ ఎనీ వరకు నా వంతు నేను సజెషన్ ఇస్తాను. మీరు ఏదైతే ప్రభుత్వ భూములు కానీ నిషేధ జాబితాల భూములు కానీ ఏదైతే కొనగొండ భూములు కొని నష్టపోవద్దు. దయచేసి నష్టపోతే మీ జీవితాలు చిన్న భిన్నమైపోతాయి. మధ్యతరగతి వాళ్ళు అయితే ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పడతారని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. పాప చిన్న వయసు అయినా కానీ మంచి క్వశ్చన్ అడిగినవమ్మా. ఈ ల్యాండ్స్ గురించి కూడా కొన్ని మీరు వీడియోలు చేయాలమ్మా. ఈ ల్యాండ్స్ గురించి చాలామంది నష్టపోయారు, చాలామంది రోడ్ల పాలయ్యారు. మరి నీ చిన్న వయసు అయినా కానీ నీకు ఇంత ఈ తెలివి రావటం, నీవు ఇట్లా క్వశ్చన్ అడగటం కూడా మంచిదమ్మా. 100% భూముల మీద కూడా మీరు రెగ్యులర్ వీడియో చేయాలా. ఇట్లాంటి పాపకి ఎవరో ఏదో నవ్విండు, ఏదో జబర్దస్తులో లేకపోతే ఇంకోటి ఏదో చేశారని చెప్పి వైరల్ చేస్తున్నారు. ఇట్లాంటి చిన్న పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. మంచి క్వశ్చన్ అడిగారు. పాప కూడా చాలా యాక్టివ్ పర్సన్. పాప నెంబర్ 1గా మంచి క్వశ్చన్ అడిగింది. ఇట్లాంటి వాళ్ళని మనం ముందు తీసుకొస్తే భవిష్యత్తులో మనకి ఏ విధంగా మన భూములు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా మనకు ఉపయోగపడతారని చెప్పి ఈ పాపని నన్ను ఈ క్వశ్చన్ అందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నా పాప, చిన్న వయసు అయినా కానీ ఇది.